ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఎన్ని నీళ్లు త్రాగినా, ఎంత మంచి పీచు పదార్థాలున్న ఆహారాలు తిన్నా, ఎంత మనసు పెట్టి ఎన్ని వ్యాయామాలు చేసి ప్రయత్నం చేసినా కొంతమందికి మలబద్ధక సమస్య వేధిస్తూనే ఉంటుంది. మరి ఇన్ని చేసినా నాకెందుకు వెళ్ళటం లేదు అనే బాధ చాలామందిని వేధిస్తూనే ఉంటుంది. ఈ మలబద్ధకానికి ప్రేగుల్లో 2 బ్యాక్టీరియాలు ఎక్కువ అవ్వటం అనేది హాని కలిగిస్తున్నాయనేది జపాన్ సైంటిస్టులు ఈ మధ్య రుజువు చేశారు. అంటే ఈ 2 బ్యాక్టీరియాలు మలబద్ధకం కలగటానికి కొంతమందికి కారణమవుతున్నాయని కనుగొన్నారు. ఆ 2 బ్యాక్టీరియాలు ఏవి, అవి ఎందుకు ఎక్కువ అవుతున్నాయి, మరి ఏ ఆహారాలు తింటే ఆ 2 బ్యాక్టీరియాలు తగ్గుతాయి, అవి చెడ్డ బ్యాక్టీరియాలా మంచి బ్యాక్టీరియాలా, ఆ బ్యాక్టీరియాలు ప్రేగుల్లో మలాన్ని ఎందుకు గట్టిపడేటట్టు చేస్తున్నాయి, జరగకుండా చేస్తున్నాయి, ప్రేగుల పొరలను ఎలా దెబ్బతీస్తున్నాయి, తినేస్తున్నాయి, వీటి మీద వాళ్ళు చేసిన పరిశోధన ఒక పూర్తి వివరణ ఇవ్వటానికి అవకాశం కలిగించిందనమాట. మరి మలబద్ధకానికి ఆ హాని కలిగించే 2 బ్యాక్టీరియాలు ఏవి, వాటి వివరణ అంతా ఒక్కసారి చెప్పుకుందాం. 2 బ్యాక్టీరియాల పేరు ఏకేకే అనేది ఒకటి, రెండోది బి తీటా అనే బ్యాక్టీరియా. ఈ 2 రకాలైన బ్యాక్టీరియాలు మంచివే, కానీ మోతాదుకి మించి ఎక్కువైనప్పుడు అవి హాని కలిగిస్తాయి. ఎంత సంఖ్యలో ఉండాలో అంత సంఖ్యలో ఉన్నప్పుడు మనకి లాభాలే ఉంటాయి తప్ప నష్టాలు ఉండవు. మోతాదుకి మించి కొన్ని బ్యాక్టీరియాలు పెరిగినప్పుడు వాటి వల్ల లాభం కంటే నష్టం ఎక్కువ వచ్చేస్తుందంట. ఉదాహరణకి చెట్టు నీళ్లు చాలపోయినా చెట్టు చచ్చిపోతుంది, చెట్టుకు నీళ్ళు ఎక్కువైనా చెట్టు చచ్చిపోతుంది. ఇది ఒక ఉదాహరణ. రెండవది, పోషణ సరిగా లేకపోతే చెట్లు సరిగా ఎదగవు. అలా అని యూరియా ఏదన్నా వేసామనుకోండి, చెట్టు ఎదుగుతుంది, కానీ అదే యూరియా మోతాదుకు మించి ఎక్కువ వేస్తే ఆ చెట్టు చచ్చిపోతుంది మళ్ళీ. అలాగే ఈ 2 బ్యాక్టీరియాల మోతాదుకు మించి పెరగటం వల్ల మలబద్ధకానికి ఎలా కారణమవుతున్నాయనే విషయాన్ని జపాన్లోని నగోయా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఒక అధ్యయనం ద్వారా ఈ వాస్తవాన్ని వెల్లడించారు. మన మలం ప్రేగుల్లో మ్యూకిన్ అనే ఒక జిగురు పొర ఉంటుంది. ఈ జిగురు పొర వల్ల లాభం ఏంటంటే, అంచులమట జిగురు ఉత్పత్తి బాగా ఉండి మలాన్ని ముందుకు బాగా తోయటానికి, అంటుకోకుండా గెంటేయటానికి, మలాన్ని గట్టిపడకుండా ఉండేటట్టు చేయటానికి ఈ పొర హెల్ప్ చేస్తుంది అనమాట. మన మలం ప్రేగు నిమిషానికి 3 సార్లు ఇట్లా సంకోచ వ్యాకోచాలు చేసుకుంటూ ఉంటుంది. ఈ మ్యూకిన్ అనే పొర ఆరోగ్యకరంగా ఉండి జిగురు బాగా ఉన్నప్పుడు డ్రై అవ్వదు. జిగురు ఉంది కాబట్టి అంటుకోకుండా ఇట్లా అన్నప్పుడల్లా ముందుకు జరిగి వెళ్ళిపోతుంది. ఎలాగంటే మనం ఏదన్నా వేరుశెనగపప్పులు అచ్చో లేకపోతే పాలకోవా ఇట్లాంటివి పొయ్యాలనుకోండి, అచ్చు చూడండి, ప్లేట్ మీద కాస్త నెయ్యి రాసి అప్పుడు అచ్చు పోస్తే అచ్చు ప్లేట్కి అంటుకోకుండా ఈజీగా ఊడొచ్చేస్తుంది కదా. అలా జారిపోయేటట్లు ఈ జిగురు పొర మ్యూకిన్ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది, మలబద్ధక రాకుండా, మలాన్ని గట్టిగా కాకుండా తోయటానికి. ఈ ఏకేకే అనే బ్యాక్టీరియా మరియు బి తీటా అనే బ్యాక్టీరియాలు ఈ 2 మోతాదుకి మించి ఎక్కువైనప్పుడు ఈ మ్యూకిన్ అనే జిగురు పొరని తినేసేస్తున్నాయంట. అవి మ్యూకిన్ పొర దెబ్బతిందనుకోండి, జిగురు తగ్గిపోతుంది. జిగురు లేనప్పుడు మలం ముందుకు సరిగా జరగదు. జరగపోయినప్పుడు నిలవ ఉంటుంది. నిలవ ఉన్నప్పుడు డ్రై అవుతుంది. డ్రై అయితే మలములో ఉండే నీరంతా ప్రేగులు పీల్చేసుకుని కాస్త ఉండల్లాగా గట్టిగా అవుతుంది. గట్టిగా ఉండల్లాగా అయ్యేసరికి ప్రేగుల్లో జరగదు కిందకి, కాబట్టి మీరు అప్పుడు ముక్కుతారు, బిగపడతారు, వచ్చినట్టు ఉంటుంది, రాదు. అట్లా ఎక్కువసేపు దొడ్లో కూర్చొని మీ ప్రయత్నాలు చేస్తే తప్ప మలం ముందుకి సాఫీగా జరగదు. ఇలా మలము డ్రై అవటానికి, ప్రేగులు సరిగా తొయ్యకుండా ఇబ్బంది పడటానికి కారణం ఆ జిగురు పొర డ్యామేజ్ అయిపోవటం. దానికి ఈ 2 బ్యాక్టీరియాల ప్రధాన కారణమని రుజువు చేశారు. మరి ఈ 2 బ్యాక్టీరియాలు ఎందుకు ఎక్కువ పెరుగుతున్నాయి అంటే, ఎవరైతే రిఫైన్డ్ కార్బ్స్ని ఎక్కువగా తింటున్నారో, అంటే పాలిష్ పట్టిన ధాన్యాలు అంటే బియ్యము, తెల్లటి ఉప్పుడు రవ్వ, బొంబాయి రవ్వ, మైదా పిండి, కార్న్ఫ్లోరు, ఇలాంటివన్నీ వైట్ ప్రోడక్ట్స్ ఎక్కువ తింటున్నారో, ఇలాంటి వాటి వల్ల ఈ బ్యాక్టీరియాలు బాగా పెరిగిపోతాయి. ఇలాంటి వాటితో పాటు రిఫైన్డ్ షుగర్స్ అంటే చక్కెర పదార్థాలు లాంటివి, కార్న్ సిరప్ ఇట్లాంటివి,
ప్రాసెస్ చేసిన జామ్స్ ఇట్లాంటివి ఎక్కువ వాడతాం కదండి మనం. వీటి వల్ల ఈ ఏకేకే మరియు బి తీటా బ్యాక్టీరియాలు ఇలాంటి ఆహారాలు తిన్నప్పుడు వాటికి మంచి మేతలాగా పనికొస్తున్నది. అందుకని వీటి సంఖ్య పెరిగిపోతున్నది అన్నమాట. ఇప్పుడు ఎరువేసామనుకోండి, మంచి మొక్క ఎదుగుతుంది. పొలంలో కలుపుంచి ఎరువేస్తే మంచి మొక్క ఎదగటానికి ఎరువు ఉపయోగించుకుంటూ ఉన్నా పక్కనే ఉన్న కలుపు మొక్కలు కూడా ఎరువును తీసుకుని మంచి మొక్క ఒకటే ఎదుగుతుంది. కానీ కలుపు మొక్కలు 1, 2 అవుతాయి, 2, 4 అవుతాయి. కలుపు మొక్కలు 2 పెరుగుతాయి ఎరువును ఉపయోగించుకుని. అందుకని రైతులు పొలానికి ఎరువేసేటప్పుడు కలుపు ఉన్నప్పుడు ఎరువేయరండి. కలుపు మొక్కలు పీకేసప్పుడు ఎరువేస్తారు. మంచి మొక్క 1, 2 అవ్వదు, కానీ కలుపు మొక్కలు 2, 4 అయిపోతాయి ఎరువును ఉపయోగించుకుని. అలాగే ఇలాంటి ఆహారాలు తినేటప్పుడు ఈ బ్యాక్టీరియాలు 2 మోతాదుకు మించి పెరుగుతాయి. కంట్రోల్ తప్పి విభజన జరిగిందనుకోండి, అవి నష్టాన్ని కలిగించే అవకాశాలు ప్రేగుల మీద ఇట్లా ఉంటాయి అన్నమాట. దీనితో పాటు బయట ప్రాసెసర్ ఫుడ్స్ ఎక్కువ ఎవరైతే ఇట్లా తింటారో అలాంటివన్నీ మార్కెట్లో దొరికే ఫాస్ట్ ఫుడ్లు, జంక్ ఫుడ్లు, బేకరీ ఫుడ్స్ తింటారు. ఇట్లాంటి వాటికి కూడా ఈ బ్యాక్టీరియాలు బాగా పెరుగుతుంటాయి. మరి ఇలాంటి బ్యాక్టీరియాలు రెండింటిని మళ్ళీ ఎక్కువ స్థితికి వెళ్ళిన వాటిని మళ్ళీ నార్మల్ స్థితికి తీసుకురావాలి అంటే ఫ్రూట్స్ ఎక్కువ తినాలి. ఆ ఫ్రూట్స్లో కూడా మనకు సహజంగా తీయగా లభించే ఫ్రూట్స్ ఎక్కువ ఉంటాయి కదా. ఆపిల్ కానీ, అరటిపండు, సపోటా మాగిన, అలాగే అరటిపండు కొంచెం బాగా ముగ్గిన అరటిపళ్ళు, మామిడి పండు బాగా ముగ్గాలి. ఇట్లాంటి పళ్ళు బాగా తీసుకోవటం. అలాగే ప్రకృతి సిద్ధమైన అన్పాలిష్డ్ మిలెట్స్ ఎక్కువ తీసుకోవాలి. మిలెట్స్లో కేన్వా రైస్ బాగా పనికొస్తుంటుంది అనమాట. ఇట్లాంటి వాటికి ఓట్స్ బాగా హెల్ప్ చేస్తుంది. ఇట్లాంటి వాటికి ఇలాంటి మంచి ఫైబర్ ఉంటుంది కదా. ఈ ఫైబర్కి బ్యాడ్ బ్యాక్టీరియాలు సంఖ్య తగ్గిపోతుంది, గుడ్ బ్యాక్టీరియాలు పెరుగుతాయి. ఎక్సెస్ అయినవి కూడా కంట్రోల్కి వచ్చేస్తాయి అన్నమాట. అందుకని ఇలాంటి అన్పాలిష్డ్ ఓట్స్, మిలెట్స్ లాంటివి ఎక్కువ రవ్వ కానీ, అన్నము కానీ వండుకు తింటాం. అట్లాంటి మిలెట్స్తోనే పులకాల్లాగా చేసుకు వాడుకోవటం. ఇలాంటి న్యాచురల్ డైట్స్ తింటూ ఇలాంటి ఆహారాలు మార్చుకుంటే ఈ ఏకేకే, బి తీటా ఆటోమేటిక్గా కంట్రోల్లోకి వచ్చేస్తాయి అన్నమాట. దీనితో పాటు మలబద్ధకం ఉండి ప్రేగుల్లో జిగురు తక్కువ ఉన్న వారికి నీటి నిష్పత్తి పెంచుకుంటే జిగురు ఉత్పత్తి మళ్ళీ కొంత పొరల నుంచి పెరిగే అవకాశాలు ఉంటాయి. అందుకని జిగురు పొరలు డ్రై అవ్వకుండా ఉండాలంటే నీళ్లు మీరు బాగా త్రాగాలి. నీళ్ళని 1.5 లీటర్ లేచిన వెంటనే త్రాగండి. మనసు పొట్టా ప్రేగుల మీద పెట్టండి. గోరువెచ్చని నీళ్ళు తాగేసేయండి 1.5 లీటర్. పొట్టా ప్రేగుల మీద పెట్టి కదలికలు గమనించండి. నిమిషానికి 3 సార్లు కదలికల కల్లా మీ ఆలోచన ఇక్కడ పెడితే 8-10 సార్లు కదలికలు వస్తాయి. మైండ్ పెట్టడం వల్ల కదలికలు పెరుగుతాయి. అందుకని మోషన్ చివరి భాగాలకు జరిగి అర్జెంట్ అనిపిస్తుంది, సుఖ విరోచన అవుతుంది. మొదటిసారి మోషన్ అయ్యాక 2-3 గంటలు గ్యాప్ ఇచ్చి మళ్ళీ రెండోసారి 1.5 లీటర్ గోరువెచ్చని నీళ్ళు త్రాగి మళ్ళా మనసు పెట్టి ప్రయత్నం చేయండి. మైండ్ ఎక్కడో పెట్టారా, నిమిషానికి 3 కదలికలే ఉంటే మలం సరిగా జరగదు. మైండ్ ఇక్కడ పెట్టి మోషన్ అవ్వాలని ఆలోచన చేశారా, 8-10 కదలికలు అంటే బండికి టాప్ గేర్ వేసినట్టు మీ ప్రేగుల్లో 10 సార్లు మూమెంట్స్ వస్తే టాప్ గేర్ అన్నమాట. మైండ్ పెడితే టాప్ గేర్ పడుతుంది. అలా కదలికలు చేశాక అర్జెంట్ అనిపించినప్పుడు దొడ్లోకి వెళ్ళండి, సుఖ విరోచన అవుతుంది. మీరు రోజు ఉదయం 2 సార్లు వెళ్తే మలం నిలవండపోతే డ్రై అవ్వదు. నిదానంగా నీళ్లు బాగా తాగితే జిగురు ఉత్పత్తి పెరుగుతుంది. మంచిగా మనం తీసుకునే న్యాచురల్ ఫుడ్స్కి జిగురు పొరలు కూడా డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట. బయట కెమికల్స్తో కూడిన ఆహారాలకి జిగురు పొరలో బ్యాక్టీరియాలు కూడా డ్యామేజ్ అయిపోతాయి, హెల్దీ బ్యాక్టీరియాలు తగ్గిపోతాయి. అందుకని ఇలాంటి మార్పులు ఆహార నియమాల్లో చేసుకోవటం, నీళ్లు బాగా త్రాగటం మీరు ప్రయత్నం చేస్తే ఈ 2 బ్యాక్టీరియాలు ఎక్కువైన వాటిని తగ్గించుకుని సాధారణ స్థితికి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. మలబద్ధకం న్యాచురల్గా తగ్గించుకునే అవకాశం ఉందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.